కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని కేసీఆర్ ఎప్పుడు చెప్పలేదన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ తో భయం అవసరం లేదన్నారు. మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల మీద ఓ కన్నేసించాలని సీఎంకు సలహా ఇచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఉద్యమాలు తప్పవని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ గారు ఒకటే ఆలోచన ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కొనసాగించండి, మంచిగా పనిచేయమని చెప్పిండు, ఆశీర్వాదించిండు. నువ్వు మంచిగా చేయాలి, నేను తెలంగాణ రాష్ట్రాన్ని కొట్టాడి తీసుకొచ్చినా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయి ఎవరైనా ఏం చెప్పన్నారు. కానీ మొదటి నుంచే కేసీఆర్ తిట్టుకుంటా పోతే రాష్ట్రం అభివృద్ధి అవుతుందా? కాబట్టి మా కేసీఆర్ క్లియర్ అయిపోయిండు. ప్రజలు ఏదైతే అధికారం ఇచ్చారో వాడిని శిరసా వహిస్తాము, మళ్ళీ ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ప్రజా సమస్య పరిష్కరిద్దామని చెప్పారు. కానీ మాకు దొడ్డిదారిని పోయి రేవంత్ రెడ్డి గులగొట్టే అవసరం లేదు. ఆ రేవంత్ రెడ్డి గారు భయపడేది మా కోసం కాదు, రేవంత్ రెడ్డి భయపడేది ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి గీలతో భయపడని చెప్పు వాళ్ళు ఇప్పుడు కొలగొడతారు. మాత్రం భయం అవసరం లేదు. మేము కొలగొట్టాము, అవసరం లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావిస్తాము. డెఫినెట్గా మళ్ళీ మాకు ప్రజలు అదే రకంగా మాకు 100 సీట్లు ఇస్తారు. అప్పుడు బ్రహ్మాండం మా పరిపాలన